హలో హలో గైస్, గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ నేను బ్యాక్ మళ్ళీ టు మీ అవర్ ఛానల్. కార్తికేయ. నేను మళ్ళీ మీ అండ్ కార్తికేయ. ఇది మన కోనార్క్ కొద్దిగా టెంపుల్లో వీడియో భాగంగా పెట్టడంలో గ్యాప్ వచ్చింది మూడో గైస్. వీడియో. ఇది నేను కాస్త ఆడియన్స్ ఆడియో డిసప్పాయింట్ డైరెక్ట్గా చేస్తున్నారు, ఇస్తున్నాను, దట్స్ వై చూడండి. కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. నేను మళ్ళీ మీకు ఈ నెలలో మంచి ఇండోనేషియా వీడియోస్, మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ నేను చూపించబోతున్నాను. దయచేసి ఛానల్ చూడండి, చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి మళ్ళీ వీడియోస్ చేయాలంటే మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ కావాలి. దయచేసి వీడియోలు చూడండి. చాలామంది చూడట్లేదు, చూస్తే లైక్ చేయట్లేదు, లైక్ చేస్తే కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ మేము కష్టపడి మీకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని, మంచి ఇన్ఫర్మేషన్ని, బ్యూటిఫుల్ లొకేషన్స్ని మీకు చూపిస్తున్నాం కదా గాయస్. సరదాగా ఖాళీ టైంలో వీడియో చూసి చిన్న లైక్, చిన్న కామెంట్, చిన్న సపోర్ట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి ప్లీజ్ సపోర్ట్ మీ. తప్పకుండా మీకు ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానని నాకు నమ్మకం ఉంది. సో ఇది మన కోనార్క టెంపుల్లోని మూడో వీడియో ఇది. ఇంకా వీడియోలు ఉన్నాయి చాలా. మనం ఏదైనా సరే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి అండ్ దేన్ని ఏ పార్ట్ని వదిలిపెట్టకుండా వీడియోలు తీస్తాం కాబట్టి నేను మన కంటెంట్ ఎక్కువ వస్తుంది, ఫుటేజ్. బట్ ఏంటంటే మీరు ఎక్కువ ఆదరించట్లేదనే ఉద్దేశంతో నాకు కాస్త డిసప్పాయింట్ అనిపిస్తూ ఉంది. అండ్ లాస్ట్ వీడియోస్ కొంతమంది, ఒక వీడియో 20 మంది చూశారు, ఒక వీడియో 150 మంది చూశారు. అండ్ ఈ విధంగా ఈరోజు జర్నీ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. మనం చుట్టుపక్కల ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా, స్టే చేయాలన్నా అన్ని రేట్లు దారుణంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మేము బోలెడు డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నాం. సరదాగా మీ ఫ్రీ టైంలో చూసి అండ్ చిన్న లైక్ చేసి కామెంట్ చేయడానికి మీకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే, నేను కాదంటలేదు. మంచి మంచి తోపు కంటెంట్స్ ఉన్నాయి యూట్యూబ్లో, చూడండి. చిన్న పెద్ద అందరినీ చూడండి, ఆదరించండి. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఈ వీడియోలు అన్నీ చాలా అద్భుతంగా, అదే ఈ ఈ ఆర్కిటెక్చర్ అంతా, ఈ శిల్పకళ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అండ్ మన దేశంలో టెంపుల్స్ అన్ని చూసుకున్నట్టయితే ఒకదాని మించి ఒకటి ఉంటాయి. అజంతా, ఎల్లోరా, అండ్ ఇటు చూస్తే ద్రావిడ, చోళులు, ఇలా ఎవరి శైలిలో వాళ్ళ ఏరియా టెంపుల్స్ అన్నీ వాళ్ళు ఆ రోజుల్లో బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ అంతా నాట్యం చేస్తున్న స్త్రీల విగ్రహాలు చాలా చెక్కారు, చాలా అందంగా ఉన్నాయి. ఇదేంటంటే ఒక రథ ఆకారంలో ఉంటుంది అనమాట. ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను. జగన్నాథుని రథం అనమాట ఇది. సూర్యుడు అంటే జగన్నాథ్, బట్టి ఆయన రథం ఆకారంలోనే ఇది రూపుదిద్దడం జరిగింది. అండ్ దీనికి ఏదో వీల్స్ ఉన్నాయి, లెక్క 24 చక్రాలు ఏదో సంథింగ్ చక్రాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఫ్రంట్ గుర్రాలు లాగుతున్నట్టు ఆకారంలో ఉంటుంది ఇది. ఇది ఎలా ఉంటుంది అంటే దగ్గర నుంచి చూస్తే ఒక 3D పిక్చర్ చూసినట్టు ఉంటుంది. మన సినిమాల్లో చూస్తున్నట్టు 3Dలో లాగా. అండ్ స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమాలో లాగా పెద్ద పెద్ద డైనోసార్ లాగా ఇట్లా మడైతే చూసే విధంగా ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్. అండ్ చాలా హైట్ ఉంటుంది. దగ్గర నుంచి చూస్తే మెడ అసలు అది ఈ గోపురం. కానీ కొన్ని సంవత్సరాల నుంచి దీన్ని మూసి ఉంచడం జరిగిందంట. అంటే దాదాపు 100-150 సంవత్సరాలు అని అంటున్నారు. లోపల ప్రవేశం లేదు, మరి లోపల ఏముంటుంది ఏంటి అనేది మనకు తెలియదు. అండ్ మెయింటెనెన్స్ బాగానే ఉంది. అంటే మెయింటెనెన్స్ అంటే దీనికి ఇక అదే గ్రీనరీ అది అంతా నీట్నెస్ అన్ని చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎందుకనో ఏదో ఐరన్ గ్రిల్స్ అయి పెట్టున్నాయి. మరి దేనికోసం పెట్టారో తెలీదు. మరి ఏదైనా నిర్మాణం చేస్తారో లేదో తెలీదు. ఎదురుగా కనపడేది అయితే ఒక శిథిలమైపోయిన టెంపులే. నేను మీకు మ్యూజియంలో చూపించాను లాస్ట్ వీడియోలో, ఎవరైనా మిస్ అయితే చూడండి. అసలు ఈ టెంపుల్ ఈ ఆకారం మొత్తం ఓవర్ వ్యూ ఉంటుంది అనమాట. టాప్ యాంగిల్లోనూ అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న నిర్మాణాలు, వాటి ఆకారాలు అన్నీ పూర్తిగా ఎలా రూపుదిద్దబడ్డాయి అనేది
మ్యూజియంలో పెట్టారు, నమూనాలో. అండ్ ఇక టూరిస్టులు అయితే ఎంటైర్ ఇండియా నుంచి ఇక్కడ అక్కడ అని కాకుండా జనం వస్తూనే ఉంటారు. అండ్ దీనికి పక్కనే కొద్దిగా బీచ్ ఉంటుంది, దగ్గరలో సముద్రం ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది బీచ్ మొత్తం ఇక్కడ నుంచి పూరి దాకా. నేను ఆ బీచ్ రోడ్లో కూడా ట్రావెల్ చేశాను ఇంతకుముందు, లాస్ట్ ఇయర్ ఆ వీడియోలని ప్రీవియస్ ఛానల్లో పెట్టాను, ఛానల్ పోయింది మంది. ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే ఎన్నిసార్లు పడ్డాను నేను, లేచి పరిగెత్తడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పటికి నా ఈ 2 ఛానల్ అద్భుతమైన డెవలప్డ్ ఛానల్స్ ఇంకా యూట్యూబ్ తీసేసింది, కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని. మరి దానికి సంబంధించి నేను మెయిల్స్ పెట్టారు కానీ వాళ్ళు ఏమీ నాకు రిప్లై ఇవ్వలేదు. సో ఆ తర్వాత నేను డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ మూడో ఛానల్ తెరిచి నేను వీడియోలు చేస్తూనే ఉన్నాను. అటు యూట్యూబ్ సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు, ఆడియన్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు. ఈ ప్రయత్నం నేను ఆపేద్దామనే పరిస్థితి కూడా వస్తుంది ఒక్కోసారి. కానీ నాకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్. వెళ్ళిన ప్రతి చోట మనం ఖాళీ కూర్చోలేం కాబట్టి వీడియోలు తీస్తూనే ఉంటాం కాబట్టి అవన్నీ మీకు చూపించాలని, నేను చూసిన అద్భుతాలన్నీ నా ఆడియన్స్కి చూపించాలనే ఆలోచనతో నేను మొండిగా ముందుకు సాగుతున్నాను గాయస్. దయచేసి ఎంకరేజ్ చేయండి. నచ్చితే ఈ వీడియోలు చూస్తూ ఉంటే నచ్చుతా పోతూ ఉంటాయి. ఏం అద్భుతాలు కావాలి మీకు? సినిమా తీసినట్టు తీసి చూపించాలా ఏంటి? సినిమాల్లో తీసినట్టు తీసి చూపించాలంటే ఇంకా బోలు ఖర్చులు అవుతాయి గాయస్. ఇట్లా నడుస్తూ తీసుకుంటూ పోతుంటేనే తడిచిమోగుడు అవుతుంది ఇక్కడ. ఇంకా ఫుల్ టైము ట్రావెలింగ్ చేయటం అనేది కాస్త యూట్యూబ్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయితే తప్ప ఎవడో చేయలేడు. నేను ఇప్పటికే అద్భుతంగా 5 దేశాలు చూపించాను, ఇప్పుడు 6వ దేశం కూడా చూపించబోతున్నాను. యూట్యూబర్ల చరిత్రలో ఇదైతే ఒక మైలురాయని చెప్పాలి. రూపాయి ఇన్కమ్ లేకుండా 6 దేశాలు 5 దేశాలు చూపించడం అనేది సామాన్యమైన విషయం కాదు. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలనని నేను భావిస్తున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. కుదిరితే 4 ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే గొప్ప విషయమే, మీకు బాగా నచ్చిందని అనుకోవాలి. అండ్ ఈ టెంపుల్ మనం దగ్గర నుంచి చూసేదానికన్నా ఇలా దూరంగా ఉండి చూస్తేనే దీని అందం కనపడుతుంది. ఎందుకంటే దగ్గర నుండి చూస్తే మెడ పైకి ఎత్తుకొని నొప్పులే వస్తున్నాయి తప్ప. సో అది గాయస్, దీని స్థల పురాణం అన్నీ కొన్ని లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరు మిస్ అయితే వెళ్ళి చూడండి, వీడియోలు చూడండి. చూస్తూ ఉంటే మీకే నచ్చుతూ ఉంటాయి. నేను మీకు నచ్చేలా తీయాలని ట్రై చేస్తాను. కానీ ఏంటంటే కేవలం ఒక లొకేషన్ మీద నేను ఫోకస్ చేస్తే కూర్చోలేను అనమాట. ఎందుకంటే మేము ఎవరైనా ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాం, గ్రూప్తో వెళ్తూ ఉంటాం. నేను సోలో ట్రావెలింగ్ చేయలేను అనమాట. చేయలేని మీన్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేదు మన దగ్గర. ఎవరన్నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తూ ఉంటే నడిచిపోతూ ఉంటుంది. మనం సపరేట్గా ఏదైనా ఒక ప్రాంతాన్ని, ఒక కంట్రీని మనం సందర్శించాలంటే మనకు చాలా టైం కావాలి, చాలా డబ్బులు కావాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే నలుగురితో నాలయాన్ని అన్నట్టు నేను నడిస్తా టగటగా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దాన్ని ఒక సినిమా రూపంలో చిత్రీకరించాలంటే అద్భుతంగా చిత్రీకరించగలం. మేము సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాం కాబట్టి. కాకపోతే ఏంటంటే దానికి చాలా టైం తీసుకుంటుంది. సో అదనమాట గాయస్. ఎంత టైం తీసుకున్నా ఆడియన్స్కి ఏది నచ్చుతుందో ఏది నచ్చట్లేదో తెలియట్లేదు. వాళ్ళు చూసే వీడియోలు మిలియన్ కొద్ది చూసే వీడియోలు చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. అసలు ఆ వీడియోలో ఏముండదు, బట్ దాన్ని జనాలు తండోపతండాలుగా చూస్తూ ఉంటారు. కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. నిజంగా ఎందులో శ్రమ ఉంది, ఎందులో రిస్క్ ఉంది అనేది చూడరు. ఒకడు ఏదో తోటలోకి వెళ్తాడు, ఒకడు అడవికి వెళ్తాడు, ఇవన్నీ రూపాయి ఖర్చు లేకుండా తిరిగి వాళ్ళు తీసి పెడతారు. అవి మాత్రం మీరు తెగ చూస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, మీ ఇష్టం మీది, మనం ఎవరిని అనేది లేదు. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే 4గురికి ఫార్వర్డ్ చేయండి. ఇంకా వీడియోలు ఉన్నాయి, నేను కోనార్క్లో ఇంకా చాలా వీడియోలు చేశాను కానీ బట్ అదేమాట కాస్త డిసప్పాయింట్మెంట్. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ చూడండి. ఇంకా నేను మంచి వీడియోలు చేస్తాను, మీకు అందరికి అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తానని మాటిస్తున్నాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసినందుకు ధన్యవాదాలు మీకు అందరికీ. మీరు కూడా అందరూ ఒకసారి సందర్శించాల్సిన ప్రదేశం సన్ టెంపుల్. సీజన్ అంటే ఎండాకాలం తప్ప వేరే సీజన్లు ఎప్పుడైనా చూడొచ్చు అని అనుకుంటున్నాను. ఎండాకాలం చాలా వేడిగానే ఉంటుంది అక్కడ కూడా, సీసోర్ కాబట్టి. ఇది ఒక టెంపుల్ అనమాట, పాడుబట్ టెంపుల్. ఇది కూడా అంటే డిస్ట్రాయ్ అయిన టెంపుల్ ఇది. అందులో చిన్న విగ్రహం ఉందన్నమాట. ఇది ఒక టాప్లెస్, టాప్ అంతా ఊడిపోయింది, మొత్తం గోడలు మిగిలినాయి అనమాట. సో అది గాయస్ విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు చూసినందుకు.